మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. ప్రియులారా, మరే కొద్ది కాలాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ ఉదయకాలమున వాక్యమును మనము ధ్యానించుకుందాం. మరి ప్రతి ఉదయకాలమున మనము మరి భక్తి కలిగిన స్త్రీలు, శక్తిని ఆశ్రయించిన భక్తి కలిగిన స్త్రీలు మనం చూసాం. మరి హగరు, సొలొమోను చూసాం. అదేవిధంగా ఈరోజు ఇంకో వ్యక్తి గురించి మనం చూద్దాం. ఆదికాండం 21వ అధ్యాయము 16వ వచనంలో మనం గమనించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకుని వింటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఇక్కడ హాగరును మనం చూస్తాం. ఈ హాగరు ఎవరయ్యా అంటే షారా యొక్క దాసి. షారా ఎవరయ్యా అంటే అబ్రహాము యొక్క భార్య. సో అబ్రహాము యొక్క దాసి హాగరు. అయితే జరిగిన విషయం ఏంటంటే, షారాకు పిల్లలు అయినప్పుడు ఆ రోజుల్లో వాళ్ళ ఆచారం ప్రకారము మరి తన దాసిని అబ్రహాం దగ్గరకు పంపించినప్పుడు వారికి ఒక కుమారుడు జన్మిస్తాడు. ఆ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈమె ఆమె మీద పెత్తనం చెలాయిస్తుంది. ఈ హాగరు, షారా ఆ విషయాన్ని తట్టుకోలేక మరి వారిని పంపించేయమని చెప్తుంది అబ్రహాంతో పంపించమని అబ్రహాంతో చెప్పినప్పుడు హాగర్ని, తన కుమారుడైనటువంటి ఇష్మాయేల్ని వారిని పంపించి వేస్తారు. వీరు అరణ్యంలోకి వెళ్ళినప్పుడు ఆ పిల్లవాడు ఏడుస్తూ ఉంటాడు. పిల్లవాడు ఏడుపు తట్టుకోలేక మరి ఆ పిల్లవాడిని కొద్ది దూరంలో ఉండి అక్కడికి వచ్చి ఆమె ఎలుగెత్తి ఏడ్చెను అని అంటుంది. మేబీ దేవునికి మొరపెట్టి దేవుణ్ణి ఎదుట ఏడ్చి ఉంటుంది. ప్రియులారా, మరి ఇక్కడ దేవుని లేఖనములు ఏం చెల్లిదేయబడుతుంటే, దేవుడు ఆ చిన్నవాని మొర వినెను అని అంటుంది 17వ వచనములో. దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరు పిలిచి, హాగరు నీకేమి వచ్చినది, భయపడకము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరం విని ఉన్నాడు అని దేవుడు హాగర్ను బలపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు గొప్ప దేవుడు అండి. సమస్యల్లో ఉన్న వారిని, వేదనలో ఉన్న వారిని, దుఃఖంలో ఉన్న వారిని బలపరిచే దేవుడు అండి. మనం అనుకుంటాం కొన్నిసార్లు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నన్ను విడిచిపెట్టేసాడని. కానీ ఆయనకు మన దుఃఖం తెలుసు, మన వేదన తెలుసు, మన బాధ తెలుసు అండి. కుటుంబాల్లో అనేక సమస్యలు ఉన్నాయి స్త్రీలకు. మరి ఆ సమస్యల నుండి పోవాలంటే ఎలుగెత్తి ఏడవాలి, స్త్రీ మొరపెట్టాలి. మనం చూసుకున్నాం ఆల్రెడీ. రేయి మొదటి జామున లేచి మొరపెట్టమన్నాడు. అక్కడ విలోపవాక్యంలో 2:19 వచనంలో తెలియజేస్తా ఉన్నాడు. ప్రియులారా, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము అని అంటున్నాడు. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము అని అంటున్నాడు. దేవుని తట్టు ఎత్తాలి మన పసిపిల్లల కోసం. ఎందుకంటే మరి పసిపిల్లలు ప్రాణం పోతుందని అంటాడు ఇర్మియా. మరి యవనస్తులు వీధుల్లో లేకుండా చనిపోతున్నారు అని అంటున్నాడు. మరణం కిటికీ అంచు ఎక్కుతుంది అంటాడు. కాబట్టి ప్రార్థనాపరులైనటువంటి తల్లులు మరి లేపబడాలి. ప్రియులారా, ప్రార్థించాలి పిల్లల కొరకు కదా. కాబట్టి ప్రార్థించింది, ఆమె ఎలుగెత్తి ఏడ్చింది కనుక తన కుమారుడుని రక్షించుకోగలిగింది. దేవుడు ఆ పిల్లవాడు మొర కూడా విన్నాడు. ప్రియులారా, మరి వారిని గొప్ప జనాంగంగా చేస్తానని దేవుడు అక్కడ వాగ్దానం చేస్తాడు. 20వ వచనంలో, దేవుడు ఆ చిన్నవానికి తోడయుడును, అతడు పెరిగి పెద్దవాడై అరణ్యంలో కాపురముండి వెలుకాడాయను అని ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే మరి తల్లులైన వారు ప్రార్థన చేయాలి. జ్ఞానము కలిగిన స్త్రీలను కనుక్కోమని, తెలియగలిగిన స్త్రీలను కనుక్కోమని ఇర్మియా అంటాడు. కాబట్టి ప్రియులారా, మరి జ్ఞానము కలిగిన స్త్రీ ఏం చేస్తుంది? తన ఇల్లు కట్టుకుంటుందని బైబిల్ తెలియజేస్తూ ఉంది సామెతల 14వ అధ్యాయంలో. కాబట్టి జ్ఞానము కలిగి తన ఇల్లు కట్టుకోవాలంటే ప్రార్థించాలి, పిల్లలను ఒక క్రమంలో పెంచాలి, ఒక క్రమ పద్ధతిలో పెంచాలి. అప్పుడే జ్ఞానం గల కుమారుడు ఏం చేస్తాడు? తన తల్లిని సంతోషపరుస్తాడని బైబిల్ తెలియజేస్తూ ఉంది. కాబట్టి మరి జ్ఞానము కలిగిన వారిగా పిల్లల్ని పెంచుకోవాలి. మనం చూస్తే ప్రియులారా, బత్షెబ యొక్క ప్రభావం చాలా ఉంది సొలొమోను మీద. సొలొమోను ఒక ఉన్నతమైన వ్యక్తిగా తయారు చేయాలనుకుంది బత్షెబ.
కాబట్టి ఆమె ఏం చేసింది? ప్రార్థన చేసింది, దేవుడికి మొరపెట్టింది. కాబట్టి సొలొమోను అంత గొప్ప వ్యక్తి కాగలిగాడు. చిన్న వయసులోనే భక్తి కలిగిన వాడుగా కాగలిగాడు. ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో రాజుగా చేయాలని తన దృఢ సంకల్పం. కాబట్టి ప్రియులారా, తల్లులైన వారికి ఒక ఉన్నతమైన వారుగా కావాలి మా పిల్లలు, మా బిడ్డలు, మా కుమారులని మనం కోరుకుంటే నిజంగా ఖచ్చితంగా వారిని ఉన్నతమైన వారిగా దేవుడు చేస్తాడు. ఆ రీతిగా హగరు కన్నీరు తుడిచిన దేవుడు, అగరును చూసిన దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఈ సమయంలో నీ మొర నాలకిస్తాడు, నీ వేదన నాలకిస్తాడు, నీ కన్నీటిని తుడుస్తాడు. కాబట్టి గమనించండి ప్రియులారా, ఇది నిజం. మీరు ప్రార్థించండి. మొదటి జామున లేచి మీ పిల్లలు దేవుని తట్టు ఎత్తండి. మరి మనం చూసాం, జాన్ వెస్లీ గారి తల్లి ఏం చేస్తుంది? సూసన్న ప్రతి పిల్లవాడి మీద చేయబెట్టి ప్రార్థన చేసేదంట వేకువజామున లేచి. 13 మంది పిల్లలు, దాదాపు 18 మంది పుడితే చాలా, దాదాపు 6 మందో ఎంతమందో చనిపోతారని చరిత్ర చెప్తుంది. మరి ఆ పిల్లల్ని అంత రీతిగా గొప్ప వ్యక్తులుగా తయారు చేయగలిగింది జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ. కాబట్టి ప్రియులారా గమనించండి, తల్లులైన మీరు మీ పిల్లల్ని ప్రభు తట్టు ఎత్తి ప్రార్థించండి, ఉన్నతమైన వారు కాగలుగుతారు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియపరలోక తండ్రి, మీకు వందనాలు. మా జీవితంలో మీరు ఎన్నో మేలులు చేసినారు, గొప్ప కార్యం చేసిన మా ప్రియులు బిడ్డలు స్త్రీల గురించి ప్రత్యేక ప్రార్థన చేసినాం. భక్తి కలిగిన స్త్రీలను లేవనెత్తండి, ప్రార్థించే స్త్రీలను లేవనెత్తండి ప్రభా, జ్ఞానం కలిగిన స్త్రీలను లేవనెత్తండి ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థించే పరులైన స్త్రీలను మీరు లేవనెత్తండి, సహాయం చేసి కృపలో భద్రపరచమని, మా ప్రార్థన ప్రతిఫలం దయచేసి దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం చేరుమనుకుని సకల పరిశుద్ధులకు నెల్లప్పుడు తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. మరి కొద్ది కాలాన్ని అందరం కలుసుకున్నప్పుడు వరకు దేవుని కృప, దయ, కనికరం మీ మీద ఉండును గాక. గాడ్ బ్లెస్ యు.